Hi, welcome to my ఛానల్. వై డీఎస్ఏ ఫీల్స్ హార్డ్? డీఎస్ఏ మనకెందుకు హార్డ్‌గా అనిపిస్తది? యూజువల్‌గా డీఎస్ఏ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. డీఎస్ఏ అనంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? కాంప్లెక్స్‌గా ఉంటది. మనం లాజిక్‌గా ఆలోచించలేం. ఇలా అనుకుంటా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి టైమ్, స్పేస్ కన్‌స్ట్రెయింట్స్‌ని మనం మెయింటైన్ చేయలేకపోతాం. ఆప్టిమల్ సొల్యూషన్ తెప్పించాలని ట్రై చేస్తాము. దానివల్ల కరెక్ట్‌గా చేయలేకపోతాం. హార్డ్‌గా అనిపిస్తది. లీడ్ కోడ్ కానీ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ వాడేటప్పుడు టఫ్‌గా అనిపిస్తా ఉంటుంది. అల్గోరిథమ్స్ అనేవి టఫ్‌గా ఉంటాయి. మనం సరిగ్గా అర్థం చేసుకోవటం పోవటం వల్ల, ఇలా చాలా రీజన్స్ వల్ల కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ వల్ల, ఎక్కువ మంది కోడర్స్ ఎక్కువవ్వటం వల్ల, దానివల్ల కొంచెం డీఎస్‌ఏ అనేది మనకు టఫ్‌గా అనిపిస్తది. డీబగ్ చేసుకోలేకపోవటం అంటే ఏంటి? యూజువల్‌గా మనం ఎర్రర్స్‌ని కరెక్ట్ చేసుకోలేకపోవటం, ఇలా చాలా వాటి వల్ల డేటా స్ట్రక్చర్ అనేది కొంచెం టఫ్‌గా అనిపిస్తా ఉంటుంది మనకి. రాండమ్ లెర్నింగ్. రాండమ్ లెర్నింగ్ అంటే ఏంటి? పర్టిక్యులర్‌గా ఒక్కొక్క టాపిక్‌ని ఒక్కొక్క టైంలో నేర్చుకొని వదిలేయటం. సపోజ్ ఇప్పుడు ఆర్ఎస్ స్టార్ట్ చేశామనుకో, ఆర్ఎస్ కంప్లీట్ కాకుండానే వదిలేయటం. ఒక పర్టిక్యులర్‌గా వే ఆఫ్ స్ట్రక్చర్‌ని మనం ఫాలో అవ్వకపోవడం. దానివల్ల కూడా డీఎస్ఏ మనకి టఫ్‌గా అనిపిస్తుంది. నాట్ ఫాలోయింగ్ ప్యాటర్న్. అంటే యూజువల్‌గా డీఎస్ఏలో ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్‌ని కంప్లీట్‌గా నేర్చుకోకపోయినా పర్లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ప్యాటర్న్ వైస్ వెళ్ళామనుకో డీఎస్ఏ అనేది మనకి ఫాస్ట్‌గా వస్తది. పర్టిక్యులర్‌గా కోడ్‌ని నేర్చుకోకుండా ఆ ప్యాటర్న్ నేర్చుకుంటే మనం ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా సాల్వ్ చేయగలుగుతాం. యూజువల్‌గా ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి? బ్యాక్ ట్రాకింగ్ అని, నెక్స్ట్ స్లైడింగ్ విండో అని, 2 పాయింటర్స్ అని, ఫాస్ట్ అండ్ స్లో పాయింటర్స్ అని, ఇంకా డిఫరెంట్ అప్రోచెస్ ఏంటంటే డీఎఫ్ఎస్, బీఎఫ్ఎస్ ఇలా ప్యాటర్న్ వైస్‌గా మనం సాల్వ్ చేసుకుంటా ఉంటే డీఎస్సీ అనేది మనకి కొంచెం టఫ్‌గా కాకుండా ఆ ఒక్క ప్యాటర్న్ చేసినప్పుడు ఒక ఫస్ట్ 2, 3 ప్రాబ్లమ్స్ అనేది టఫ్‌గా అనిపిస్తుంది. తర్వాత నుండి స్లోగా అదే అలవాటయిపోతా ఉంటుంది. వే ఆఫ్ అప్రోచింగ్. సపోజ్ మనం ఏదన్నా యూజువల్‌గా లీడ్ కోడ్‌లో గానీ, కోడ్ చెఫ్‌లో కానీ, లేకపోతే కోడ్ ఫోర్సెస్ కానీ, ఇలా ఏదన్నా ఒక ప్రాబ్లమ్ తీసుకోగానే వే ఆఫ్ అప్రోచింగ్ అంటే ఏంటి? డిఫరెంట్‌గా మనం థింక్ చేయటం. యూజువల్‌గా 3 అప్రోచెస్ ఉంటాయి. బ్రూట్ ఫోర్స్, బెటర్, ఆప్టిమల్. బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి? అన్ని పాసిబుల్ సొల్యూషన్స్‌ని మనం థింక్ చేయటం అన్నట్టు. బికాస్ ఒక ప్రాబ్లమ్ తీసుకుంటే దానికి చాలా వేస్ ఉండొచ్చు. అది సాల్వ్ చేయటానికి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా సాల్వ్ చేయొచ్చు. అది సాల్వ్ చేసిన వెంటనే మనకి దానికన్నా బెటర్‌గా ఎలా చేయాలా అని ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ వన్ ఆప్టిమల్. ఆప్టిమల్ అంటే ఏంటి? ఇంక అదే బెస్ట్ సొల్యూషన్. ఇంక దానికన్నా మనం ఇంకా బెటర్‌గా సాల్వ్ చేయలేము అని. అలా మన వే ఆఫ్ అప్రోచింగ్‌ని బట్టి డీఎస్ఏ అనేది మన థింకింగ్ పవర్ అనేది పెరుగుతా ఉంటుంది. నాట్ రివైజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా నేర్చుకున్నా సరే, దాన్ని రివైజ్ చేయకపోతే మనకి గుర్తుండదు కదా! బికాస్ మనం ఎప్పుడైనా కానీ కోడ్‌ని గుర్తుపెట్టుకోవాలి అనుకోకూడదు. కానీ మనం రివైజ్ చేయాలి అని అనుకోవాలి. అంటే ఆ ప్యాటర్న్ వరకు గుర్తుపెట్టుకోవాలి. ఆ అప్రోచ్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేశామా అన్నది గుర్తుపెట్టుకుంటా ఉండాలి. డీఎస్ఏ సాల్వ్ చేసేటప్పుడు. కన్సిస్టెన్సీ ఏంటి? ఇప్పుడు యూజువల్‌గా డీఎస్ఏ అనేది ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ చెప్పాలంటే. దాన్నేంటి కన్సిస్టెంట్‌గా అంటే ఏంటి? వరుసగా చేస్తా ఉండాలి. డైలీ చేస్తా ఉంటే, డైలీ రివైజ్ చేస్తా ఉంటే కానీ డీఎస్ఏ అనేది గుర్తుండదు. కాబట్టి మనం నార్మల్‌గా ఒక నోట్‌బుక్ పెట్టుకొని డైలీ జస్ట్ ఆ అప్రోచ్ వరకు చూస్తా ఉండుంటే మనకి గుర్తుంటా ఉండిద్ది. ఇంకా ఇంతేలే అన్నట్టు డీఎస్ఏ అనేది ఎప్పుడు చూసినా చూస్తా, రివైజ్ చేస్తా ఉండాలి. డోంట్ చెక్ ద సొల్యూషన్. సొల్యూషన్ అనేది మనం ఫస్ట్‌లోనే చూడకూడదు. చూసామనుకో, ఇంకా తర్వాత ఆ పర్టిక్యులర్ కోడ్‌ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేస్తాం కానీ, మనం నేర్చుకునేదేముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏదైనా ప్రాబ్లమ్ తీసుకుంటే దాన్ని సాల్వ్ చేయటానికి చూస్తే మన థింకింగ్ పవర్ అనేది పెరుగుతా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి 30 మినిట్స్ కూడా ఇంకా మనకి అది రాకపోతే అప్పుడేం చేయాలి? వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ద సొల్యూషన్. సొల్యూషన్‌ని ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు? మనం ఇంకా బెటర్ అప్రోచ్‌గా ఎలా సాల్వ్ చేయగలగాలి? ఇలా ఆలోచిస్తే మనకి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. ప్లస్ మన థింకింగ్ పవర్ అనేది పెరుగుతా ఉంటుంది. డోంట్ నీడ్ టు మెమరైజ్ ద కోడ్. అంటే ఏంటంటే, ఇప్పుడు పర్టిక్యులర్‌గా మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లమ్ తీసుకునేటప్పుడు వాళ్ళెలా సాల్వ్ చేస్తున్నారా అని ఒక ప్యాటర్న్ అనలైజ్ చేయగలగాలి గానీ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కోడ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. అలా గుర్తుపెట్టుకుంటే సపోజ్ ఏదైనా అల్గోరిథంలో కోడ్ అయితే, ఆ అల్గోరిథంలో ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎక్కడ టర్మినేట్ చేయాలి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి కానీ, ఆ టోటల్ కోడ్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్.